అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. మనమందరం నవజాత శిశువులుగానే జీవితాన్ని ప్రారంభిస్తాము. మనం పెరిగే కొద్దీ పెద్దవాళ్ళుగా ఎదుగుతూ జ్ఞానం పొందుతాము. అలాగే మన ఆత్మీయ జీవితాన్ని కూడా శిశువులుగానే ప్రారంభిస్తాము. అయితే దేవుడు తన ప్రేమ చేత ఆధ్యాత్మిక జ్ఞానంలో మనలను వృద్ధి చేస్తాడు. మనం పరిపక్వత చెందుతున్నప్పుడు దేవుడు తన దయతో మనల్ని నింపి పరిపూర్ణులుగా మారుస్తాడు. తద్వారా మన స్వార్థపూరిత ఆశయాలు, గర్వము మరియు అబద్ధాలను మనం విస్మరించగలుగుతాము. ఇంకా చాలామంది పిల్ల చేష్టలతో వారి జీవితాన్ని అయోమయంగా మార్చుకుంటున్నారు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ప్రవర్తిస్తూ మన ఆత్మీయ జీవితాన్ని బలమైన వాక్యమనే పాలతో పోషించుకుంటూ దేవునిలో ఫలించే కృప కొరకు ప్రార్థిద్దామా? ప్రార్థన. ప్రియమైన నా పరలోక తండ్రి, నన్ను నీ బిడ్డగా చేసుకున్నందుకు ధన్యవాదాలు. దయతో నా చేయి పట్టుకుని నీ బాటలో నన్ను నడిపించండి. తద్వారా నేను మీ ప్రేమను మరియు మీ సత్యాన్ని తెలుసుకుంటాను. మీ దయ మరియు జ్ఞానముతో నన్ను పెంచండి. నా పిల్ల చేష్టల నుండి, గర్వము, అహంకారం నుండి నన్ను విడిపించండి. మీ ఆత్మతో నన్ను నింపండి. నేను విశ్వాసంలో ఎదుగుతూ ప్రతిరోజు మిమ్మల్ని ఎక్కువగా అనుసరిస్తూ మీలో అంటుకట్టబడి ఫలించేలా నాకు కృప దయచేయమని యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఈ క్లుప్త సందేశం మీ ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాను. తప్పక ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.